లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మాకు మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున నీ పాద సన్నిధిలో చేరి తండ్రి, ఇదిగో దేవుని దివ్యమైన మీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు 25వ దావీదు కీర్తనను అయ్యా మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఆ కీర్తనల నుండి మీరు మాతో మాట్లాడి మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లలారా, 25వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. మనం చూడవలసిన దిక్కు ఏదో, మరి ఎవరి వైపు మన చేతులెత్తాలో నేర్చుకున్నాం కదా. ఈరోజు 2వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లలారా, ఈ 25వ దావీదు కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తనలో దేవుని హృదయానుసారుడిగా దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు ఈ కీర్తనలో మనకు కనపడుతూ ఉన్నాయి. మరి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదూ. దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. ప్రియదేని పిల్లలారా, దేవుని హృదయానుసారిగా దావీదుకున్న లక్షణాలు ఏమిటి? ఈ కీర్తనలో మనము పరిశీలన చేస్తే, ధ్యానం చేస్తే అవి మనకు కనపడతాయి. ప్రార్థన చేయడానికి మనస్సు, మొదట ప్రార్థన చేయాలనేటువంటి మనస్సు దావీదు భక్తునిలో కనపడతా ఉంది. ఈ యొక్క లక్షణము దేవుని హృదయానుసారిగా మరి దావీదు కొనియాడబడ్డాడు. ప్రియదేని పిల్లరా, ఆపద వచ్చిందని మరి ఏడుస్తూ కూర్చోలా. దావీదు భక్తుని జీవితంలో మరి పాపము చేసినప్పుడు, మరి శత్రువులు చుట్టూ ముట్టి ఉన్నప్పుడు, బాధన వేదన మరి కలిగినప్పుడు ఆయనకు ఒకటే అలవాటు. ఏంటో తెలుసా? ఏది సంభవించినా ఆయనకు ఒకటే అలవాటు. అదేమిటంటే ప్రార్థన చేయడం. ప్రియదేని పిల్లలారా, ఈ యొక్క ప్రార్థన చేసేటువంటి మనస్సు మనకు ఈ కీర్తనలో 1వ వచనంలోను, 16వ వచనంలోను మరియు 22వ వచనంలోను మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లలారా, అలాగుననే 2వ లక్షణం ఏంటంటే దేవునిపై నమ్మకం. 2వ వచనంలో మనం చదువుకున్నాం కాదు, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము అని. ప్రియదేని పిల్లలారా, దేవునికిపై మరి ఆయనకున్నటువంటి నమ్మకము అచంచలమైనది. ఏదైనా సరే నా దేవుడే చేయాలి, నా దేవుడు తప్ప మరి ఎవరు దీనిని చేయలేరు. ప్రియదేని పిల్లలారా, ఈ నిశ్చయత మరి దావీదుకు ఉండుటను బట్టే ఆయన దేవుని హృదయానుసారిగా కొనియాడబడ్డాడు. దేవుని చేత మరి అలాగున మరి పిలువబడ్డాడు. ప్రియదేని పిల్లలారా, 3వ వచనం మనం చూసినట్లయితే దేవుని మార్గాలను తెలుసుకోవాలన్న అభిలాష దావీదు భక్తుల్లో మనం చూడగలం.
దేవుని మార్గాలు ఎలాంటివి, ఆయన మార్గంలో నడిస్తే ఏం దొరుకుతుంది, ఆయన మార్గంలో మనము కొనసాగితే మనకు లభించేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏమిటో తెలుసుకోవాలన్నటువంటి అభిలాష. దేని పిల్లరా, ఈ యొక్క మరి లక్షణాన్ని మనం 4-5 వచనాల్లో మనం చూడవచ్చును. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ప్రియదేని పిల్లారా, మరి నన్ను నీ సత్యము అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు అని దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నానని అభిలాష. దావీదు భక్తునిలో మరి 3వ లక్షణంగా ఈ యొక్క అభిలాషను మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, దేవుని మార్గాలను తెలుసుకోవాలన్నటువంటి అభిలాష కలిగినటువంటి వాడు, అందుకనే ఆయన దేవుని హృదయానుసారి అని సాక్షాత్తు దేవుడే చెప్పగలిగాడు. 4వది ఆశాభావం. ప్రియదేని పిల్లరా, ఆశాభావము అనగా మరి దేవుడే రక్షణకర్త అని, సత్యము అనుసరింపచేసేవాడని, ఉపదేశము చేసేవాడని, మరి దినమెల్లా రక్షణకర్త అయిన దేవునికి, సత్యము తెలియచేసేటువంటి దేవునికి, ఉపదేశము చేసేటువంటి దేవునికి మరి దినమెల్లా కూడా మరి కనిపెడుతూ ఆయన ఆశాభావముతో ఉన్నాడు. ఆశాభావము అనగా మనం పొందబోయేటువంటి ఆశీర్వాదమును పొందినట్లుగా మనము ఆశ కలిగి మరి జీవించటం. ప్రియదేని పిల్లలారా, ఈ యొక్క ఆశాభావము అనేటువంటిది మనకు 5వ వచనంలోను, 15వ వచనంలోను, 21వ వచనంలోను ఈ ఆశాభావం అనేటువంటి లక్షణం దావీదు భక్తుని జీవితంలో మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, 5వది మనం చూసినట్లయితే పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని కరుణపైనే పూర్తిగా ఆధారపడడం. పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని కరుణపైనే పూర్తిగా ఆధారపడడం అనేటువంటిది దావీదు జీవితంలో మనం చూసేటువంటి లక్షణం. ప్రియదేని పిల్లరా, దేవుని హృదయానుసారిగా దావీదుకు మరి ఈ లక్షణాలన్నీ కూడా మనం కనబడతా ఉన్నాయి. మనం ఈ యొక్క మరి 5వ లక్షణము పాపాన్ని ఒప్పుకోవడం అనేటువంటిది 6వ వచనం, 7వ వచనం, 11వ వచనం, 18వ వచనంలో మనం వీటిని చూడవచ్చును. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ప్రియదేని పిల్లలారా, కాబట్టి పాపాన్ని ఒప్పుకోవడం ఎంత గొప్ప పనో, పాపమును ఒప్పుకొని కడిగి వేసుకోవడం, దేవుని యొక్క మరి ఆ యొక్క కృప పైన పూర్తిగా ఆధారపడటం అనేటువంటిది దావీదు భక్తుని జీవితంలో మనం చూడవచ్చును. దేవుని పైన ఆధారపడాలి. ఆయనే నాకు కోట, ఆయనే నాకు కొండ, మరి ఆయన దండము నన్ను రక్షిస్తుంది అనేటువంటి ఆశాభావం. మరొకటి చెప్పాలనంటే పాపాన్ని ఒప్పుకోవడం. ఇది ఎవరి వల్ల కాదండి. ప్రియదేని పిల్లరా, పాపాన్ని ఒప్పుకొని మరి పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో నడవాలని, దేవుని కరుణను పొందుకోవాలని పూర్తిగా దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తిగా దావీదు భక్తుడు కనపడతా ఉన్నాడు. ఇంకా మరొక లక్షణాన్ని మనం చూసినట్లయితే ఇతరులకు దేవుడు తన సత్యాన్ని వెల్లడిస్తాడన్న ఆనందం. ఇతరులకు మరి దేవుడు తన సత్యమును గురించి మరి ప్రకటిస్తాడు. దేవుడు తన సత్యాన్ని గురించి తెలియని వారికి తెలియచేస్తాడన్నటువంటి ఆనందము మరి దావీదు భక్తుని జీవితంలో మనం చూడవచ్చును. దేవుడే మరి సత్య సువార్తను మరి ప్రకటిస్తాడు. మనము కేవలము ఆయనకు ఒక పనిముట్లుగా మనం మాత్రమే ఉండగలం. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క సత్యాన్ని వెల్లడిస్తాడు. మరి సత్యము అనేటువంటిది ఏమిటో ప్రజలు తెలుసుకోవటానికి ఆయనే కృప చూపుతాడు అని 8వ వచనంలోను, 10వ వచనంలోను, 12, 14 వచనాల్లో మనకు ఈ లక్షణం కనబడుతుంది. ప్రియదేని పిల్లారా, కాబట్టి దావీదు దేవుని హృదయానుసారి అని
మనము గుర్తించడానికి ఆయనలో ఉన్నటువంటి ఈ లక్షణాలను మరి ఈ కీర్తనలో మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లరా, మొదటిది ప్రార్థన చేయడానికి మనస్సు, ప్రార్థించడానికి మనస్సు రావడం లేదు అని అంటే మనము దేవుని సంబంధులము కానే కాదు. కాబట్టి ప్రియదేని పిల్లరా, దావీదు భక్తునిలో మనం చూసినటువంటి ఈ లక్షణాలు, ప్రార్థన చేయడానికి మనస్సు, దేవునిపై నమ్మకం కలిగి ఉండడం, దేవుని మార్గాలను తెలుసుకోవాలన్న అభిలాషను చూపడం, ఆశాభావమును కలిగి ఉండటం, పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని కరుణపైన పూర్తిగా ఆధారపడడం, మరి దేవుడు తన సత్యాన్ని వెల్లడిస్తాడన్న ఆనందము ఆయన దేవుని సన్నిధిలోనే పొందుకోవడం. ప్రియదేని పిల్లరా, ఈ లక్షణాలను బట్టి దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని. ప్రియదేని పిల్లరా, కాబట్టి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో ఉంటే గనక దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి ఆ యొక్క కార్యములను, ఆ లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఎవరి జీవితంలోనైనా ఆయన చేయగలడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, నీ జీవితంలో ప్రార్థన చేయడానికి మనసు వస్తూ ఉందా? ప్రతి విషయానికి దేవునిపైనే నమ్మకం ఉంచుతున్నావా? ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్నటువంటి దేవుని యొక్క మార్గములను తెలుసుకోవాలనే అభిలాష నీకుందా? మరి దేవుడే నాకు సహాయం చేయగలడు, నేను పడిపోయిన స్థితిలో, మరి పడిపోయిన లేవలేని స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తేవాడు ఆయనే అనేటువంటి ఆశాభావము నీలో ఉందా? అలాగుననే పాపాన్ని ఒప్పుకొని మరి దేవుని యొక్క కృపపైనే ఆధారపడాలి అనేటువంటి ఆ గుణము నీలో ఉందా? ప్రియదేని పిల్లరా, మరి తన సత్యాన్ని ప్రకటించేటువంటి ఆ ధైర్యం నీకుందా? ఈ లక్షణాలు కనుక నీలో ఉంటే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు కదూ. కాబట్టి దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే మరి దేవుని చేతే మరి ఆయన నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, ఆమె నా హృదయానుసారి అయిన స్త్రీ అని దేవుని చేత కొనియాడబడాలి అనంటే, దేవుని చేత బిరుదును పొందుకోవాలనంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఈ 6 లక్షణాలు, ఈ 7 లక్షణాలు నీ జీవితంలో ఉంటే దేవుడు నీ జీవితంలో మరి గొప్ప కార్యాలను చేస్తాడు. అంతేకాదు నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అలాంటి సాక్ష్య జీవితం నువ్వు పొందుకోవాలని ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, పరలోకమందున్న మా ప్రియదేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈరోజు దావీదు భక్తుడు నీ హృదయానుసారిగా మారాడు అనటానికి ఆయన 7 లక్షణాలను మేము ధ్యానం చేస్తాము నాయన. అవును తండ్రి, ప్రార్థన చేయడానికి మనస్సును నిలిపాడయ్యా, నీపైనే నమ్మకం ఉంచాడు అయ్యా, నీ మార్గాలను తెలుసుకోవాలనేటువంటి అభిలాషతో నీ సన్నిధిలో చేరాడు నాయన. ఆశాభావముతో ఎదురు చూశాడు, నా దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడు అని. పాపాన్ని ఒప్పుకున్నాడయ్యా, మరి నీపైనే ఆధారపడ్డాడు. అలాగుననే నీవే సత్యాన్ని తెలియచేసేటువంటి గొప్ప దేవుడు అని మరి ఆయన ఎంతగానో ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు. ఆయన నీపైన నమ్మకం ఉంచాడు నాయన. ఈ రోజున నీపైన నమ్మకం ఉంచని తరము ఈ రోజున మేము చూస్తూ ఉండగా ఆయన ఎందరి జీవితాలలో అయితే ఆయన నమ్మకత్వం అనేది కోల్పోయారో, ప్రార్థించాలి అనేటువంటి మనస్సును వారు కోల్పోయారో, అయ్యా నీపైనే నమ్మకం ఉంచాలనేటువంటి తలంపును నాయన చేయడం లేదు. ఇదిగో తండ్రి, నీ మార్గాలను అన్వేషించి అయ్యా నీవే నాకు నాయన రక్షణ అని, నీవే నన్ను మంచి స్థలములో నిలబెడతావు అని, అయినా ఇదిగో సత్యమును తెలియచేస్తావని ఆయన గుర్తెరగకుండా ఈ రోజున నీ మార్గములను తప్పి తిరుగుతున్న వారితో మీరు మాట్లాడారు నాయన. ఇదిగో నీవు నాయన నా హృదయానుసారుడైన మనుష్యుడవే అని నీతో చెప్పించుకోవలసినటువంటి నాయన ఆ యొక్క గొప్ప విశ్వాస్యత, పరిపూర్ణమైన భక్తి నాయన ఈ రోజున నీ ప్రజలైన వారిలో కనిపించడం లేదు నాయన. అలాగున దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే నాయన మీ చేత నాయన మరి నాయన ఇదిగో తండ్రి నా హృదయానుసారుడైన మనుష్యుడని ఆయన కీర్తింపబడ్డాడో, అలాగున నాయన నీ యందు విశ్వాసముంచి
నీలో నిలిచి ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా అలాగున మారుటకు సహాయం దయచేసి ఈ దినం మేము చేయు ప్రయాణములన్నిటిలోనూ ప్రయత్నములన్నిటిలోనూ నీ కృపా కనికర క్షేమాలు అనుగ్రహించమని అయినా ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచమని అయినా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.